జగిత్యాల జిల్లాలో ఈ చలాన్ పేరుతో సైబర్ మోసం జరిగింది. అశోక్ అనే వ్యక్తికి వాట్సాప్లో ఈ చలాన్ పేరుతో ఒక ఏపీకే ఫైల్ రాగా అది నిజమైనదే అనుకొని ఇన్స్టాల్ చేయడంతో ఆయన బ్యాంక్ ఖాతా నుంచి 4,15,000 మాయమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బాధితుడు పోలీసులకు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలియని వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్స్టాల్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. జగిత్యాల నాకు 2వ తారీఖు నాడు మా ప్రియమిత్రుడైన ప్రియమిత్రులు ఈ చాలను మెసేజ్ వచ్చింది. ఏమన్నా నా బైక్ నుండి ఏమన్నా చాలాలు ఈత పడ్డాయని దాన్ని ఓపెన్ చేసి చూసిన తర్వాత మళ్ళీ ఏం చూస్తలేదు. చూసిన తర్వాత దాన్ని ఏం చేయలేదు. తర్వాత 10వ తారీఖు నాడు నాకు సాయంత్రం 3 మెసేజ్లు వచ్చినాయి, ఓటీపీ మెసేజ్. అవి కూడా ఎవరికి చెప్పలేదు. తర్వాత 4-5 సార్లు ఫోన్లు వచ్చినాయి, అవి కూడా ఎవరికి చెప్పలేదు. 11వ తారీఖు సాయంత్రం 6:45 నుంచి 6:52 వరకు 3 దఫాలుగా ఒకసారి 1,99,000, ఒకసారి 1,99,000, ఒకసారి 15,000 రూపాయలు, ఒకసారి మొత్తం 2,15,000 రూపాయలు సైబర్ మోసగాళ్ళు డ్రా చేసినారు. ఆ మెసేజ్ వచ్చింది. కానీ మెసేజ్ వచ్చినాక 15 నిమిషాల వరకు ఆ మెసేజ్ చూసుకొని గాయత్రి బ్యాంక్ పోయి ఇట్లా డబ్బులు కట్టాయని నా అకౌంట్ నుంచి అడిగితే వాళ్ళు మీరు ఏమన్నా ఓటీపీ చెప్పిరా, లేకపోతే ఫోన్ రిసీవ్ చేసి ఏమన్నా మాట్లాడిరామని చెప్పిరా అడిగి మీకు ఒక బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తా, అది తీసుకుపోయి సైబర్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ అన్నారు. చేయమని అన్నారు. ఆ స్టేట్మెంట్ తీసే వరకు 15 నిమిషాలు, ఒక వివరాలు సేకరించే వరకు 15 నిమిషాలు, మొత్తం 35 నిమిషాలు బ్యాంకులోనే టైం వేస్ట్ అయింది. నాకు బ్యాంక్ పోగానే అరగంట వరకే పోయినా. బ్యాంక్ పోగానే మీరు 1930కు ఫోన్ చేయండి, ఆ తర్వాత మీరు వివరాలు నాకు ఇవ్వండి నేను అడిగితే నా డబ్బులు 4,15,000 రూపాయలు ఆయన ఉంటుంది. వాళ్ళకు కూడా అవగాహన లేదు. నేను పోయినాక నాకు 1930కు ఫోన్ చేయమని చెప్తే నా పైసలు నాకు తప్పుతుంది. స్టేట్మెంట్ ఇచ్చినాక అది వరకు 35 నిమిషాలు అయిపోయింది. స్టేట్మెంట్ ఇచ్చినాక బయటకు వచ్చి నాకు మిత్రుడు కానిస్టేబుల్ ఉన్నాడు, ఆయన ఫోన్ చేస్తే ఇట్లా సైబర్ క్రైమ్ మోసగాళ్ళు డ్రా చేసేది నా అకౌంట్ నుంచి డబ్బులు అయినా ఫస్ట్ 1930కు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నాతో మాట్లాడుకోవడానికి ఫోన్ చేసిన. 1930 ఫోన్ చేస్తే అన్ని వివరాలు సేకరించారు. కేసు రిజిస్ట్రేషన్ అయిందని ఒక మెసేజ్ వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ చాలా అయింది అని చెప్పారు. తెల్లారి పోలీస్ స్టేషన్ కలవన్నారు. కాకపోతే నేను నా డబ్బులు కట్ అయినాక 15 అర్ధగంట వరకు బ్యాంక్ అయినా. కాకపోతే వాళ్ళు వాళ్ళకి అవగాహన లేక చెప్పలేదా, లేకపోతే యాదికి లేదా తెలియదు. 1930 ఫోన్ చేయమని చెప్పినట్టయితే నా డబ్బులు నాకు రికవర్ అవుతుంది. ఇప్పుడు సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చిన సైబర్ పోలీస్ కంప్లైంట్